హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంగాని బ్యూటీ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నా యొక్క ప్రెగ్నెన్సీ జర్నీని ఫస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. నేనైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా అంటే చాలా కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. చాలా కాంప్లికేషన్స్ అసలు ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది, అసలు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీలో ఎవరైనా ఫేస్ చేశారా లేదా అనేది కూడా మీరు కామెంట్లో అయితే చెప్పండి. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ముందుగా నాకు ఒక 2 అబార్షన్స్ కూడా అయ్యాయన్నమాట. ఒకటి కన్ఫర్మ్ అయిన వెంటనే అయింది. ఇంకోటొచ్చేసి ఫోర్త్ మంత్‌లో అయిందనమాట. అది సమ్ డ్యూ టు దానంతట అదే అయిపోయింది. మేము కాదు అనుకోలేదు. ప్లస్ ఏదైనా హెల్త్ ఇష్యూ కూడా కాలేదనమాట. కానీ ఆటోమేటిక్‌గా అయితే అయిపోయింది. కానీ నా మ్యారేజ్ అయిన తర్వాత 3 ఇయర్స్‌కి ఫైనల్లీ 3 ఇయర్స్‌కి అయితే నా ప్రెగ్నెన్సీ అనేది కొంచెం నిలబడిందనమాట. అదే టైంలో నా బ్యాడ్ లక్ ఏంటి అంటే కరోనా కూడా ఆ టైంలోనే వచ్చింది. కరోనా రావడం వల్ల హాస్పిటల్స్ అన్నీ చాలా వరకు కొన్ని క్లోజ్ చేయడం వల్ల నాకైతే చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశాననమాట. హోప్‌ఫుల్లీ నిజం చెప్పాలంటే నేను బతికి ఉన్నానా అనిపించిందనమాట. అంత ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఫేస్ అయ్యాయి. నాకు అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సొచ్చింది. చేశాను కూడా. ఆహ్, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కరోనాలో నేను చేసిన ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మీతో ఎవరైనా ఫేస్ చేశారా? నాలా మీరు కూడా కరోనాలో ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నారా? డెలివరీ జరిగిందా లేదా అనేది కూడా కామెంట్‌లో అయితే చెప్పండి. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఈరోజు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు డెలివరీ టైంలో అయితే ఓవర్ బ్లీడ్ అయింది. వెంటిలేటర్ మీద ఉంచాల్సొచ్చింది. చాలా డిఫెక్ట్స్ డాక్టర్ అయితే బయటికెళ్ళిపోయిందనమాట. డెలివరీ చేయను అని చెప్పేసి. 15 రోజులు నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే ఉండాల్సొచ్చింది. పేరెంట్స్‌ని కూడా ఎలో చేయలేదనమాట. అంత క్రిటికల్‌గా ఉంది అప్పుడు కరోనా టైంలో. అసలు ఎందుకిలా జరిగింది ఏంటి? ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎందుకు వెళ్ళలేదు నేను? నిజంగానే నాకు కరోనా అప్పుడు అటాక్ అయిందా? ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అనే నా పూర్తి వివరాలు నా జర్నీ మొత్తం కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మొదటిసారి గనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరనమాట. సో, ఫైనల్‌గా 2 అబార్షన్స్ తర్వాత అయితే నా ప్రెగ్నెన్సీ మళ్ళా థర్డ్ టైమ్ అయితే కమ్ కన్ఫర్మ్ అయిందనమాట. అది మార్చ్‌లో అనమాట. 2020 మార్చ్‌లో నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అది కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అనమాట. నా పీరియడ్ అయితే స్కిప్ అయిపోయింది. పీరియడ్ స్కిప్ అయిన తర్వాత నేనైతే అనుకోలేదనమాట. ఒక 1 వీక్ అవుతుంది. ఒక చిన్న పని మీద నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం సింప్టమ్స్ కనిపించాయి. వామిటింగ్ సింప్టమ్స్ అట్లా కనిపించేసరికి మా మమ్మీకి కొంచెం డౌట్ వచ్చి ఒకసారి చెక్ చేసుకోమన్నారు. చెక్ చేసుకున్నాననమాట. అసలు నా హ్యాపీనెస్ అయితే ఎవరితో షేర్ చేయాలో కూడా అర్థం కాలేదు. అంత హ్యాపీ మూమెంట్ అనమాట. నేను చెక్ చేసుకున్న టైంలో ఇంట్లో ఎవరు లేరు. మా మమ్మీ పొలం దగ్గరికెళ్ళింది. మా డ్యాడీ కూడా బయటకెళ్ళిపోయారు. అసలు 2 డాట్స్ కనిపించగానే నా ఫేస్ అయితే ఎంత వెలిగిపోయిందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మా ఆయనతోనే షేర్ చేసుకోవాలి అని చెప్పి మా హస్బెండ్‌కి అయితే ఈ ఫోటో అనేది పెట్టి వెంటనే చూడమని చెప్పి కాల్ చేసి చెప్పాననమాట. తను కూడా లిటరల్లీ చాలా అంటే చాలా షాక్ అయిపోయారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది కాబట్టి. అప్పటికి మా మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అయిందనమాట. 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ రన్నింగ్ అవుతుంది. సో, మేము పల్లెటూరులో ఉంటాం కాబట్టి అందరూ కూడా ఒకటే క్వెషన్ అడుగుతూ ఉంటారు. ఇంకా కన్సీవ్ అవ్వలేదా? పిల్లలు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు? అది ఇది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది కామన్‌గా అందరి ఊర్లలో జరిగే విషయమే. సో, నా విషయంలో కూడా అలాగే జరిగిందనమాట. అండ్ ఫైనల్లీ థర్డ్ ఇయర్‌లో మా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఫస్ట్ అయితే మా హస్బెండ్‌ని కలవాలి అనుకున్నాను. మా హస్బెండ్‌కి నాకు అంత మంచి బాండింగ్ అయితే ఉందనమాట. సో, వెళ్ళాలి కలవాలి అనుకున్నాను. కానీ నేను వచ్చిన బ్యాంక్ వర్క్ మీద వచ్చాననమాట. ఆ వర్క్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. ఆ వర్క్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సొచ్చింది. మా మమ్మీ వచ్చిన తర్వాత అయితే చెప్పాననమాట. ఈ విధంగా కన్ఫర్మ్ అయింది అని చెప్పి. మా మమ్మీ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా డ్యాడీ కూడా ఆనందానికైతే అవధుల్లేవనమాట. సో, అలాగే అయిపోయిన తర్వాత ఏమైంది అంటే నా థర్డ్ మంత్ జరుగుతుందనమాట. సో, ఒకసారి హాస్పిటల్‌లో చెక్ చేయించుకుందామని చెప్పి మాది విలేజ్ మా అమ్మ వాళ్ళది కూడా. సో, పక్కనే ఉన్న టౌన్‌లో అయితే ఒకసారి వెళ్ళాననమాట. అచ్చంపేట అని చెప్పి అచ్చంపేట ఉంటుంది. మా ఊరు వేల్పూరు, అచ్చంపేట అనే ఊరనమాట. ఆ ఊర్లో అయితే ఒక డాక్టర్ ఉన్నారు. ఆయన చాలా ఫేమస్ మధుసూదన్ రావు గారు అని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఎవరైనా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి కంపల్సరీగా మధుసూదన్ రావు గారు అనే వాళ్ళు తెలిసే ఉంటారు. అంత ఫేమస్ డాక్టర్ అనమాట. ఆయన దగ్గరకైతే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొంచెం బెడ్ రెస్ట్ అయితే తీసుకోండి. ఇంతకుముందు 2 అబార్షన్స్ అయ్యాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండమని చెప్పారు. సో, ఆ విషయం విన్న తర్వాత మా మమ్మీ అయితే నన్ను మా ఆయన్ని కలవనివ్వలేదనమాట. మా ఇద్దరి మధ్య అడ్డుగోడ అయితే అయిపోయింది. ఎందుకు అంటే
అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్తే నువ్వు ఎంత బెడ్ రెస్ట్ చెప్పినా కానీ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు. అలా చేయడం వల్ల నీకు కొంచెం ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 2 అబార్షన్స్ ఫేస్ చేశావు. ఈ అబార్షన్ ఇది ఫేస్ చేయకుండా మంచిగా డెలివరీ అవ్వాలి అంటే నువ్విక్కడ ఉండడమే బెటర్ అని చెప్పేసి మా మమ్మీ, మా అత్తయ్య వాళ్ళకి, మా అమ్మాయికి కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కూడా ఒప్పించేసిందనమాట. వాళ్ళు కూడా సరే అని చెప్పారు. మా అత్త, మామలు చాలా బాగా చూసుకుంటారు. అది ఇంతకుముందు వీడియోస్‌లో కూడా నేను చాలా సార్లు చెప్పాను. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు నన్ను అని చెప్పి. సో, వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు ఇలా జాబ్ చేస్తూ ఇలా ఉన్నానని కూడా చాలా సార్లు చెప్పాననమాట. సో, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అప్పుడు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే అని చెప్పారనమాట. అక్కడే అమ్మ వాళ్ళ ఇంట్లోనే అయితే ఉండిపోయాను. ఉండిపోయిన తర్వాత సరే 4th మంత్‌లో, 3rd మంత్ ఎండింగ్ అప్పుడు ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళొద్దాము. ఇప్పుడిప్పుడు మా ఆయన చూద్దామా అని అనిపించింది నాకైతే. కానీ ఆ టైంలోనే ఒక పిడుగులాంటి వార్త మోదీ గారు చెప్పారనమాట. అదే లాక్‌డౌను. సో, లాక్‌డౌన్ అనేసరికి ఎంత అంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి రావడానికి లేదనమాట. మా హస్బెండ్‌ది కృష్ణా డిస్ట్రిక్ట్, మాది గుంటూరు డిస్ట్రిక్ట్. మేము రావాలి అంటే త్రూ రోడ్ రావాలి అంటే నియర్లీ 80-90 కిలోమీటర్స్ అనమాట జర్నీ ఉంటుంది. అదే ఒకవేళ మేము కృష్ణా నది దాటి రావాలి అంటే బోట్‌తో వస్తాము. అది కూడా నా లాంగ్ షార్ట్ వీడియోస్‌లో కొన్ని వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పాను. సో, అలా రావాలి అంటే ఆ కరోనా టైంలోనే అన్నీ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఆపేశారు కదా! అలా ఆపేయడం వల్ల మాకేంటంటే ఇష్యూ వచ్చింది. పడవ నుండి రావడానికి లేదు. తిరిగి రావడానికేమో కృష్ణా బోర్డరు, ఆంధ్ర బోర్డర్ గుంటూరు బోర్డర్ అయితే మాకు అడ్డమైపోయిందనమాట. సో, మా హస్బెండ్ అప్పటికి రావడానికైతే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరైతే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ పులిచింత ప్రాజెక్ట్ మీద నుండి రావాలి మేము. సో, ఆ డిస్ట్రిక్ట్ నుండి ఈ డిస్ట్రిక్ట్ రావడానికైతే చాలా అంటే చాలా ట్రబుల్ ఫేస్ చేసాం. మా హస్బెండ్ చాలా సేపు వెయిట్ చేశారు. ఎమర్జెన్సీ అని చెప్పినా గానీ పంపించలేదనమాట. లేదు కరోనా అనేది చాలా బాగా ఆహ్, వస్తూ ఉంది అందరికి. సో, ఇంత దూరమైతే పంపించలేము. ఓన్లీ మీ నీడ్స్ కోసం మాత్రమే, జస్ట్ మీ దగ్గరలో ఉన్న ఊర్లకు మాత్రమే అనమాట అని చెప్పారనమాట. సో, అది చెప్పిన తర్వాత ఇంకా చేసేదేమీ లేక మా హస్బెండ్ రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. మేమైతే కలవడానికైతే కుదరలేదు. నా ప్రెగ్నెన్సీలో నా 3rd మంత్ నుండి 5th, 6th మంత్ వరకు కూడా మేము కలవలేదనమాట. కానీ ఒకసారి మాత్రం కొంచెం ఎమర్జెన్సీ అని చెప్పి వచ్చారు. కానీ ఈ 5th మంత్‌లోనే నాకు 3rd మంత్ నుండి మొత్తం బెడ్ రెస్టే చెప్పారు కాబట్టి, నేను మాక్సిమం బెడ్ రెస్ట్‌లోనే ఉండిపోయాననమాట. అలా బెడ్ రెస్ట్‌లో ఉండడం వల్లో ఏమో కానీ నా పొట్ట అయితే చాలా పెద్దగా వచ్చింది. అంటే బేబీ ఒక్కళ్ళే ఉన్నా కానీ, బేబీ లోపల వెయిట్ అనేది బాగా గెయిన్ అవుతుంది. నేను ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నానో, ఆ ఫుడ్ అనేది నాకు పట్టట్లేదు. బేబీకి మాత్రమే పడుతుంది. నేనైతే ఎక్సర్సైజ్‌లు ఏమీ చేయలేదనమాట. ఈ కరోనా వల్ల నాకు ఇంకొక ఇష్యూ ఏమైంది అంటే, నేను చెక్ చేయించుకుంటున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో అంతా బానే ఉంది. 3rd మంత్ స్కానింగ్‌లో కూడా అంతా బానే ఉంది అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఏమైందంటే, స్కానింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అంతా బానే ఉంది. కరోనా రావడం వల్ల ఆయన కూడా చాలా పెద్ద వయసనమాట మధుసూదనరావు గారిది. సో, వాళ్ళ పిల్లలైతే ఏం చెప్పారంటే, మీరు ఇట్లా సర్వీస్ చేయడం ఇష్టం లేదు మాకు. కొన్ని రోజులు సెలవు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా బాగా వస్తుంది. మీరు కొంచెం ఏజ్డ్ పర్సన్ కాబట్టి త్వరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకోసం అని చెప్పి హాస్పిటల్ అయితే క్లోజ్ చేయాలి అన్నారు. క్లోజ్ చేయాలి అని చెప్పి వాళ్ళ పిల్లలు చెప్పడం వల్ల ఈయనైతే క్లోజ్ అయితే చేశారనమాట. సో, హాస్పిటల్ క్లోజ్ అయిపోయింది. మా పక్కన మాకు చాలా పెద్ద అంటే మంచి ఫేమస్ డాక్టరు ప్లస్ చాలామందికి అంటే మా రిలేటివ్స్ వాళ్ళకి కూడా చాలామందికి అక్కడే డెలివరీస్ అయ్యాయన్నమాట. చాలా మంచి హస్తవాసి అంటారు కదా! అది కూడా చాలా మంచిది అని చెప్పి అనుకున్నాము. ఇక్కడే డెలివరీ చేయించుకోవాలి అని చెప్పి. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే తను హాస్పిటల్ అయితే క్లోజ్ చేశారు. క్లోజ్ చేయడం వల్ల నాకింకా చాలా పెద్ద ప్రాబ్లమ్ ఏమైంది అంటే తర్వాత నేను గవర్నమెంట్ హాస్పిటల్‌ని అప్రోచ్ అవ్వాల్సొచ్చింది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చాలా అంటే చాలా బిల్స్ ఎక్కువ వేస్తున్నారనమాట. అందులో ఏంటంటే నాకేమైందంటే మా పేరెంట్స్ కూడా కొంచెం మిడిల్ క్లాసే అనమాట. వాళ్ళ మీద బర్డెన్ వేయడం నాకైతే ఇష్టం లేదు. నేను అప్పటికి ఇంకా ఎటువంటి జాబ్ అయితే చేయట్లేదనమాట. అంటే నా ప్రెగ్నెన్సీ ఫస్ట్ అబార్షన్ అయింది అని చెప్పాను కదా! అబార్షన్‌కి ముందయితే నేను వేరే నాన్ ఐటీ జాబ్ అయితే చేశాను కానీ, ఆ తర్వాత పిల్లల కోసం అని చెప్పేసి నేను కెరీర్ గ్యాప్ అయితే తీసుకున్నాను. సో, అప్పుడేమైంది అంటే, ఇంకా వాళ్ళ మీద బర్డెన్ పడడం నాకిష్టం లేక గవర్నమెంట్ హాస్పిటల్‌ని అయితే అప్రోచ్ అయ్యాను. నేను మా విలేజ్ నుండి వేరే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే సత్తెనపల్లి ఉంటుందనమాట. సో, అక్కడికైతే అప్రోచ్ అయ్యాను. అక్కడ కూడా బాగానే చూసారు. సో, కరోనా ఎఫెక్టో ఏమో తెలియదు కానీ, నేను చెకప్‌కి ఎప్పుడు వెళ్ళినా కానీ నా ముందు ఒక 40, 50 మెంబర్స్ ప్రెగ్నెంట్ లేడీసే చెక్ చేయించుకోవడానికి లైన్‌లో క్యూలో ఉండేవాళ్ళనమాట.
నాకప్పుడు అనిపిచ్చింది. చాలా అంటే చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్స్ వల్ల యూస్ అయితే చాలా బాగా ఉంది. అంతకుముందు నేను అనుకునేదాన్ని సీరియస్‌గా జెన్యూన్‌గా చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాలా? అక్కడ చెక్ చేయించుకోవాలా? అని అయితే అనుకున్నాననమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగా చూస్తున్నారనమాట. ఎంత బాగా చూస్తున్నారంటే ఎంత కేర్ అదే విధంగా అది కాక టైం కరోనా టైం అవ్వడం వల్ల కూడా హాస్పిటల్ అయితే చాలా నీట్‌గా, క్లీన్‌గా కూడా ఉంచుతున్నారు. సో, ప్రెగ్నెంట్ లేడీస్ అనేసరికి ఇంకొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటున్నారనమాట. సో, అక్కడే బీపీలు, బ్లడ్ టెస్ట్‌లు అన్నీ చేసేవాళ్ళు. సో, అలా చేస్తూ చెక్ చేయించుకుంటూ ఉన్నాను. ఆ రోజే నాకు ఫిఫ్త్ మంత్ కూడా వచ్చింది. ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత ఒకసారి స్కాన్ తీయించమన్నారు. స్కాన్ కూడా తీయించాను. బేబీ వెయిట్ కూడా అప్పటికే 2 కేజెస్ పైన ఉందనమాట. సో, 2 కేజెస్ పైన ఉంటే అన్నారనమాట, కొంచెం వాకింగ్ చేస్తూ ఉండండి. బేబీ వెయిట్ పెరిగిపోతుంది అని చెప్పి. ఓకే అని చెప్పి అయితే చెప్పేసాను. తర్వాత మెడిసిన్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. అదే రోజు నైట్ అయితే నాకు ఊపిరాడలేదనమాట అసలు. ఎందుకు ఊపిరాడలేదు? బేబీ అసలు నాకు ఫిఫ్త్ మంత్‌లో మూమెంట్స్ తెలిసాయనమాట. కానీ ఆ రోజు నాకేంటో మూమెంట్ తెలిసినట్టు అనిపించలేదు. పొట్టంతా కూడా గట్టిగా అయిపోయినట్టు అనిపించింది. ఒక స్టూల్‌లో అయిపోయినట్టు అనిపించింది. ఏంటో అర్థం కాలేదు. మా ఊరు నుండి నేను ఇప్పుడు చెక్ చేయించుకున్న గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి వెళ్ళాలంటే నియర్‌లీ 20 కిలోమీటర్స్ వెళ్ళాలనమాట. సో, ఆ టైంలో అది కూడా నాకు ఆ పెయిన్ వచ్చిన టైం కూడా 11 ఆ టైం అప్పుడనమాట. అంటే అర్ధరాత్రి టైంలో వచ్చింది. అసలు నాకేం చేయాలో అర్థం కాలేదనమాట. టెన్షన్ పడిపోయాను. ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. అసలు ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ నాకెందుకు ఎదురైంది? లేక 3 ఇయర్స్ తర్వాత బేబీ ప్రెగ్నెన్సీ ఇప్పటివరకు జర్నీ వచ్చింది. ఇప్పుడేంటి ఇలా అవుతుంది అని చెప్పి భయమేసేసింది నాకైతే. ఎంత భయమేసిందంటే తట్టుకోలేకపోయాననమాట. మా డ్యాడీ అయితే ఇంక అసలు ఏడ్చేశారు. నాకు కూడా చాలా అంటే చాలా ఏడుపొచ్చేసిందనమాట. ఇంకా ఆ టైంలో ఊర్లో ఎవరో తెలిసిన నర్స్ ఉంటే ఆమెకి కాల్ చేసి చాలామందిని అప్రోచ్ అయ్యామనమాట అప్పుడు. అప్రోచ్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. ఏమైంది ఏంటి అనేది చెప్పలేకపోయారు. అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో అయితే నేను చాలా భయపడిపోయాను. మళ్ళా అబార్షన్ అయిపోతదేమో అని చెప్పి. కానీ తను గ్యాస్ పట్టిందేమో ఏమన్నా చెక్ చేసుకున్నారా అది ఇది అని అడిగింది. కానీ దాని గురించి మనకేం ఐడియా ఉండదు కదా! అలా సరే అని చెప్పి అప్పటికప్పుడు మా డ్యాడీ అయితే 11:30, 12 అవుతుంది టైము. ఆ టైం అప్పుడు షాప్స్ ఏం లేకపోయినా వాళ్ళని లేపి మరి ఒక గ్యాస్ స్టవ్ అయితే తీసుకొచ్చారు. అది కూడా కొంచెం తాగాను కానీ వామిటింగ్ అయిపోయిందనమాట మొత్తం అంతా కూడాను. మొత్తం అంతా వామిటింగ్ అయిపోయింది కాసేపటికి. నాకేం అర్థం కాలేదు. ఏంటి ఇదంతా అని అనిపిచ్చింది. కానీ ఒక 1 అవర్, 2 అవర్స్‌కి కొంచెం బానే అనిపిచ్చిందనమాట. మా మమ్మీ అయితే ఎన్ని మొక్కులు మొక్కేసారు. మొక్కిన తర్వాత తగ్గిపోయింది అని చెప్పి మా మమ్మీ ఇప్పటికీ చెప్తా ఉంటారు. సో, దేవుడే కాపాడాడు అని చెప్పి చెప్తదనమాట. వెంటనే నెక్స్ట్ డేనే 5:00కి మేము అదైతే మళ్ళీ హాస్పిటల్‌కైతే వెళ్ళిపోయాము. ఎమర్జెన్సీ డాక్టర్ కింద ఒక లేడీ డాక్టర్ అయితే ఉన్నారో ఆమె వెంటనే స్కాన్ అయితే రాసిందనమాట. స్కాన్ రాస్తే స్కాన్ చెక్ చేయించుకోవడానికి వెళ్తే బేబీ బానే ఉంది. మూమెంట్స్ కూడా బానే ఉన్నాయని చెప్పారు. లిటరల్లీ చెప్పాలంటే నాకు 3, 4 దగ్గర నుండి కొంచెం బేబీ మూమెంట్స్ కూడా తెలిసాయి. సో, నాకప్పుడే కొంచెం భయం లేకుండా ఉండిందనమాట బేబీ మూమెంట్ తెలిసిన తర్వాత. సో, అలా తెలిసిన తర్వాత నేను కొంచెం ఫ్రీగానే ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తే నిన్నే వచ్చారు కదా! మళ్ళీ వచ్చారేంటి అంటే, ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్తే తనన్నారు, మిమ్మల్ని వాకింగ్ చేయమని చెప్పాను కదా! వాకింగ్ చేస్తూ ఉండండి. ప్లస్ ఏంటి అంటే, కొంచెం గ్యాస్ పట్టే ఐటెమ్స్ కానీ మీకేదన్నా తినాలనిపిస్తే తినండి కానీ లిమిటెడ్‌గా తినండి. ఏమన్నా ఎక్కువ ఫుడ్ తినుంటారు. అందుకే పొట్ట బిగుతుగా ఉండుంటుంది. అంతకు మించి ఏం ప్రాబ్లమ్ లేదులే అని చెప్పారు. అప్పుడు ఓకే అని చెప్పేసి మళ్ళీ స్కాన్ తీసుకున్న తర్వాత స్కాన్‌లో కూడా అంతా బాగుండేసరికి ఓకే అని నేనైతే అప్పుడు రిలీఫ్ ఫీల్ అయ్యామనమాట. అలా జరిగిన తర్వాత అయితే మా హస్బెండ్ ఇంకేమీ లెక్క చేయకుండా అయితే ఒకసారైతే వచ్చేసారనమాట నా కోసమని చెప్పేసి. దొంగతనంగా వచ్చారు నిజం చెప్పాలంటే. సో, వచ్చారు. ఒక 3, 4 డేస్ ఉండి వెళ్ళిపోయారనమాట. అప్పుడు చూసాను నేను మళ్ళీ మా హస్బెండ్‌నయితే నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్ అయితే కలిసాను. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఆ తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్‌ని తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండిపోయాను. ఫిఫ్త్ మంత్‌లో ఒకసారి నిద్ర చేసొస్తే మంచిదే అని చెప్పారని చెప్పేసి దానికి కూడా పర్మిషన్స్ అన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోయాను. సో, అలా ఫిఫ్త్ మంత్‌లో వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ సెవెంత్ మంత్ వరకు కూడా నేను మళ్ళీ మా ఇంటికైతే వెళ్ళలేదు. ఇక్కడే ఉండిపోయాను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. సో, నాకసలు టైమ్ పాస్
ఫోకస్ అయ్యేది కాదనమాట నిజం చెప్పాలంటే. బేబీ ఎప్పుడు బయటకొస్తదా? ఏంటా? చాలా అంటే చాలా ఎక్సైట్‌గా వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. ఎంతో ఎక్సైటివ్ ఉంటుంది కదా ఎవరికైనా కానీ నాలాగే. మీరు కూడా ఎవరైనా ఇలా ఫేస్ చేసారా? ఇలాంటి సిట్యుయేషన్ లేదా అనేది కామెంట్‌లో అయితే చెప్పేయండి. అండ్ ఇంకోటి నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఇంకొక విషయం ఏంటంటే, జరిగింది నా సెవెంత్ మంత్ అప్పుడు బానే ఉంది. అంతా బానే ఉంది. సెవెంత్ మంత్‌లోనే డెలివరీ నాకు సీమంతం చేయించుకోవాలి అనిపించింది. కానీ మా సైడ్ కానీ, మా అత్తయ్య సైడ్ కానీ ఎవ్వరికీ కూడా సీమంతాలు అవి అలవాటు లేవు, అచ్చుబాటు లేవు అన్నారు. సో, అచ్చుబాటు లేనివి కంపల్సరీ చేయకూడదంటే చేయకూడదు అంటారు కదా! మనం ఎంత ఆశపడ్డా కానీ చెయ్యకూడదు. సో, అలాగే నా ఆశ అయితే తీరలేదనమాట. అట్లాగే ఉండిపోయింది. ఆ తర్వాత నైన్త్ మంత్‌లో డెలివరీ అయితే నైన్త్ మంత్ అన్నారు. నైన్త్ మంత్ 15 డేస్ అయినా కానీ నాకసలు పెయిన్సే రాలేదనమాట. నా బేబీ నాకసలు ఒక్కసారి కూడా పెయిన్ రాలేదు. అండ్ ఈ మధ్యలో స్కాన్ తీయించుకుంటే నా బేబీ వెయిట్ వచ్చేసి 3½ కేజెస్ పైనే ఉందనమాట. ఫుడ్ అయితే నాకు చాలా బాగా ఎక్కువ మా మమ్మీ ప్రోటీన్ ఫుడ్ బాగా పెట్టింది. నిజం చెప్పాలంటే నేను ఏది అడిగితే అది చేసి పెట్టిందనమాట. అదంతా బాగా తినడం వల్లో ఏమో కానీ బేబీ వెయిట్ అయితే బాగా పెరిగిపోయింది. బేబీ వెయిట్ బాగా పెరిగిపోయిన తర్వాత ఆమె కంపల్సరీ సి సెక్షనే అవుతదని చెప్పి హాస్పిటల్ అయితే చెప్పేశారు. సి సెక్షన్ అనేసరికి నేను కొంచెం భయపడ్డాననమాట. నార్మల్ డెలివరీ అయ్యుంటే బాగుండేది అనిపిచ్చింది. సి సెక్షన్ అని కన్ఫర్మ్ అయితే చేసేసింది. కానీ నాకసలు పెయిన్స్ అనేది రాలేదనమాట అసలు. బేబీ బయటకొచ్చే సూచనలు అస్సలు కనిపించలేదు. అప్పటికి 9 మంత్స్ కూడా నియర్‌గా కంప్లీట్ అవ్వాల్సొస్తుంది. ఇంకొక 10 డేస్‌లో 9 మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయి 10థ్ మంత్ వస్తది అనగా కూడా నాకింకా పెయిన్స్ రాకపోయేసరికి ఆ హాస్పిటల్ చిన్న హాస్పిటలేననమాట. సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడికి నార్మల్ డెలివరీ కేసెస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ప్లస్ ఎమర్జెన్సీ పర్పస్ మీద అయితే మాత్రమే అక్కడ ఆపరేషన్ చేసేవాళ్ళనమాట. సో, ఈ మధ్యలో ఏంటి అంటే అక్కడ కరోనా టెస్ట్ అయితే చేయించుకోమని చెప్పారు. కరోనా టెస్ట్ కోసం అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత కరోనా టెస్ట్ అయితే నెగెటివే వచ్చిందిక్కడ. సరే అని చెప్పి మా ఫాదర్ అన్నారు, "ఇక్కడ వద్దులే గుంటూరులో ఏమైనా ట్రై చేద్దాము." ప్రైవేట్ హాస్పిటల్ అనుకున్నాము. ప్రైవేట్ హాస్పిటల్ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే వాళ్ళు నియర్‌గా 1,00,000 రూపీ వరకు అడిగారు. ఓన్లీ ఆపరేషన్ పర్పస్ మాత్రమే. 1,00,000 రూపీస్ అనేసరికి ఏ మిడిల్ క్లాస్ వాళ్ళకైనా కానీ 5 ఇయర్స్ బ్యాక్ ఒక 1,00,000 రూపీ అది కరోనా టైంలో ఏ పని లేకపోవడం వల్ల ఉన్న సేవింగ్సే అయిపోతున్న టైంలో 1,00,000 రూపీ అనేది చాలా పెద్ద బర్డెన్ అనే చెప్పాలి. సో, అందుకోసం అని చెప్పి మా ఫాదర్ అయినా కానీ జాయిన్ చేద్దామని చెప్పారు. కానీ నాకే ఇష్టం లేదు. అప్పుడే ఒక ఆశా కిరణంలాగా మా ఆశా వర్కర్ అయితే వచ్చిందనమాట. తను చెప్పింది, "గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చాలా బాగా చూస్తున్నారు ప్రెగ్నెంట్ లేడీస్‌కి" అని చెప్పి. సరే ఒక్కసారి ట్రయల్ వేద్దాము. బావుంటే అక్కడే చెక్ చేయించుకునేది. లేకపోయినట్లయితే ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్‌కే వెళ్దాము. తప్పేదేముందిలే అని చెప్పి అనుకున్నామనమాట. అనుకున్న తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌కైతే వెళ్ళిపోయాము. అక్కడ ఔట్ పేషెంట్ నార్మల్‌గా ఫస్ట్ ఓపీ తీయించుకొని అన్ని డీటెయిల్స్ వాళ్ళైతే ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూరిన్ టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, అదేవిధంగా స్కానింగ్ తీశారు. మొత్తం అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. ఇక్కడ సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే మనం విడిగా బయటికెళ్ళి స్కానింగ్ తీయించుకోవాలి. కానీ అక్కడ ఆ ప్రాబ్లమ్ లేదనమాట. మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ పేషెన్సీ ఉండాలి మనకి. ఎందుకంటే ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తూ ఉంటాయి కాబట్టి మన ముందు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అయిపోయినంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదనమాట. సో, అట్లాంటి సిచ్యువేషన్‌లో తప్పలేదు కాబట్టి మేము కూడా వెయిట్ చేసి గంట అయినా, 2 గంటలైనా వెయిట్ చేసి అన్ని రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. వాళ్ళు 9 మంత్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 1 వీకే ఉంది కదా అని చెప్పేసి ఏంటంటే జాయిన్ అయిపోమన్నారు. ఏ టైంలో అయినా డెలివరీ అవుతదేమో అన్నారు. సో, అందుకోసం అని చెప్పి మేమేమనుకున్నామంటే డెలివరీ రిస్క్ ఎందుకులే మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి 50 కిలోమీటర్స్ రావాలి. అప్పటికప్పుడు అంటే ఇబ్బంది అయిపోతది అని చెప్పేసి ఒక రోజు, 2 రోజులున్న హాస్పిటల్‌లోనే ఉందామని చెప్పేసి ఓకే అని చెప్పేసామనమాట. చెప్పేసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్‌లో ఉన్నంత ఫెసిలిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అయితే ఉండవు కదా! సో, అక్కడేంటంటే జనరల్ వార్డ్ అనమాట. అందరూ అక్కడే ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా. సో, మేము కూడా అక్కడే ఉన్నామనమాట. అక్కడే ఉన్నప్పుడు ఏంటంటే మరి అక్కడ వాటర్ పడకపోవడం వల్లో, లేకుంటే ఫుడ్ పడకపోవడం వల్లో ఏమో కానీ నాకైతే ఎలర్జీ వచ్చేసింది. ఒక 2 డేస్ ఉన్న తర్వాతనే నాకు ఎలర్జీ అయితే వచ్చేసిందనమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆ ఎలర్జీ వచ్చిన సంగతి నాకు ఎవరైతే డాక్టర్ చెక్ చేస్తున్నారో ఆ డాక్టర్‌కైతే
నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనమాట. సో, అది నాకు పొట్ట మీద అట్లా వచ్చిందనమాట ఆ ఇన్ఫెక్షన్. నాకు నడుము మీద అట్లా వచ్చింది. సో, ఆ ప్లేస్‌లో నాకు చెప్పాలి అంటే కొంచెం ఆక్వర్డ్‌గా అనిపించి నేను చెప్పలేదు. కానీ డాక్టర్ దగ్గర ఏ విషయం అయితే దాచకూడదు అంటారు కదా! నేనైతే ఆ విషయం దాచడం వల్ల నాకైతే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయింది డెలివరీ టైంలో. అది ఏంటి అనేది కూడా చెప్తాననమాట. అండ్ మీరెవరైనా కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఈ వీడియో చూస్తుంటే మాత్రం మీకు ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ డాక్టర్‌కైతే చెప్పండి. నాలాగైతే ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉంటారు. నేనైతే చాలా పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేశాను దానివల్ల. అది ఏంటి అనేది కూడా చెప్తాను. అండ్ ఇంకోటేంటంటే అది ఆపేసాను. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయనే చెప్పాలి. అండ్ ఇంకోటేంటంటే మోర్ ఓవర్‌గా ఫుడ్ అండి. ఎవరైతే బాలింతలు ఉన్నారో, ప్రెగ్నెంట్ వాళ్ళు ఉన్నారో డైలీ ఎగ్ ఫుడ్డు, పప్పు, ప్రోటీన్ ఫుడ్ అసలు చాలా మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు. ఫస్ట్ ఇది తినాలా? ఏమన్నా అవుతదా? అంటే క్వాలిటీ ఉండదేమో అని నేననుకోని ఫస్ట్ డే అయితే తినలేదనమాట. ఆ రోజు మా మమ్మీ తిన్నారు. టేస్ట్ అయితే బావుందనే చెప్పాలి. ప్రోటీన్ ఫుడ్ అనమాట. అంత మంచి ఫుడ్ పెట్టారనమాట. అంత మంచి ఫుడ్ పెట్టేసరికి ఓకే అని చెప్పేసి నేను గూడా అదే ఫుడ్ తిన్నాను. కానీ నాకు ఎలర్జీ రావడం వల్ల ఏమో కానీ ఆ యొక్క ప్రాబ్లమ్ నేను చెప్పకపోవడం వల్ల నాకు పెద్ద ప్రాబ్లమ్ అయితే ఎళ్ళిపోయింది. డాక్టర్ అయితే నేను అసలు ఈమెకి చెయ్యను అని చెప్పి వెళ్ళిపోయిందనమాట పెద్ద డాక్టరు. అండ్ ఇంకోటి ఏంటంటే 2, 3 డేస్ చూసారు నాకు. పెయిన్స్ ఏమన్నా వస్తాయని చెప్పి పెయిన్ రావడానికి కూడా ఇంజెక్షన్ ఇచ్చారు. అయినా కానీ నాకు పెయిన్స్ రాలేదు. కానీ బేబీ వెయిట్ అయితే 4 కేజెస్ పెరిగిపోయిందనమాట. భయమేసింది. ఏంటి ఇంకా డెలివరీ అవ్వట్లేదు అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు ఎప్పుడెప్పుడు ప్రెగ్నెన్సీ వస్తదా అని ఆలోచించాను. ప్రెగ్నెన్సీ మిడిల్‌లో ఎప్పుడు డెలివరీ అవుతదా ఆలోచించాను. ఇప్పుడేంటి ఇంకా బేబీ బయటకి రాదు అని ఆలోచించాను. అంత ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాననమాట. ఇంకా అందరూ కూడాను కన్ఫర్మ్ చేసేసారు బాబు అని చెప్పేసి. ఎందుకంటే 9వ నెల కూడా నిండుతుంది. ఇంకా పెయిన్స్ రాలేదు అని చెప్పి అన్నారు. నాకు అది కాక ఇంకోటి బాబే అని చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే 5, 6 మంత్స్ వరకు కూడా నాకసలు వామిటింగ్స్ అనేది ఆగలేదనమాట. ఎన్ని టాబ్లెట్స్ వాడినా కానీ వామిటింగ్స్ ఆగలేదు. ఈ విధంగా ఇబ్బంది పెట్టేది ఎవరు అంటే అబ్బాయి అయితేనే కడుపులో ఇబ్బంది పెడతారు అని చెప్పారనమాట. సో అబ్బాయని మాక్సిమం అందరూ ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత బుధవారం రోజైతే నాకు ఆపరేషన్ చేస్తాము అని చెప్పారనమాట. ఆ ముందు రోజు మనకి హార్ట్ రిలేటెడ్‌గా ఈసీజీ అని అవి ఇవి మొత్తం టెస్టులు చేశారు. కరోనా టెస్ట్ కూడా చేశారనమాట. ఆ కరోనా టెస్ట్ వేరే వాళ్ళ రిపోర్ట్ నా రిపోర్ట్ అయితే చేంజ్ అయిందో మరి ఇద్దరి పేర్లు ఒకటే అయిపోయేసరికి రిపోర్ట్ అయితే అలా వచ్చిందో తెలీదు కానీ లిటరల్‌గా నాకు కరోనా పాజిటివ్ అని చెప్పొచ్చింది. అస్సలు ఆ టైంలో నేను మా మమ్మీతో ఉన్నాను, మా డ్యాడీతో ఉన్నాను. ఇంకా అది చూసిన తర్వాత డాక్టర్స్ అయితే ఇంకా ఎవరిని దగ్గరికి ఎలో చేయలేదనమాట. ఎలో చేయకపోయేసరికి నాకు అప్పుడు ఓన్లీ ఇవి తుమ్ములు, దగ్గు అలాంటివి కూడా ఏమీ లేదు. అసలు ఎటువంటి సింప్టమ్స్ లేకుండా నాకు కరోనా అని చెప్పి ఎలా చేస్తారు అని చెప్పి డౌటొచ్చింది. సరే మా డాక్టర్ ఏం చెప్పారంటే, "ఇంకొకసారి టెస్ట్ చేయించుకోమ్మా" అని చెప్పారు. సరే అని చెప్పి నెక్స్ట్ టైం మళ్ళీ టెస్ట్ చేస్తే అది నెగెటివ్ వచ్చింది. అప్పుడు ఊపిరి పీల్చుకున్నామనమాట మేమందరం అయితే. నాకైతే ఆ టైంలో చాలా అంటే చాలా భయమేసింది. అసలు ఈ కరోనా వల్ల నేనైతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో తెలుసా? ఎంత ఇబ్బంది పడ్డానో నాకే తెలుసు. అండ్ అప్పుడు మా హస్బెండ్ మళ్ళీ ఇటువైపు విజయవాడ మీద నుండి తిరిగి నా దగ్గరకైతే వచ్చారనమాట. నెక్స్ట్ డే ఆపరేషన్ చేస్తామనగా ముందు రోజే మా హస్బెండ్ చేత, మా మమ్మీ చేత, మా డ్యాడీ చేత అందరి చేత సైన్‌లు అయితే పెట్టించుకున్నారు. మీ బేబీకి కానీ, మీకు కానీ ఏమైనా కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసైతే తీసుకున్నారనమాట. ఓకే అని చెప్పి ఇచ్చాము. ఏ హాస్పిటల్‌లో అయినా కన్సర్న్ ఉంటుంది కదా! ఆ యొక్క ఫార్మ్ అనేది ఫిల్ చేయాలి అని చెప్పి ఓకే అని చెప్పి ఫిల్ చేశాము. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఆపరేషన్ అనమాట. ఆపరేషన్ అంతా బానే ఉంది. మొత్తం అంతా కూడా నన్ను ఆపరేషన్‌కి బానే తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత నాకు మత్తిచ్చేటప్పుడు తెలిసిందనమాట వాళ్ళకి. నాకు ఇన్ఫెక్షన్ అక్కడ ఎలర్జీ వచ్చింది అని చెప్పేసి. నేను ఆ ఎలర్జీ గురించి అంతగా అయితే పట్టించుకోలేదు అని చెప్పాను కదా ముందుగానే. అప్పుడు ఏమైందంటే ఆ డాక్టర్ ఎవరైతే మత్తిస్తున్నారో ఆ డాక్టర్ నా వల్ల కాదు. నేను మీకు మత్తివ్వలేను. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా యాక్టివ్ స్టేజ్‌లోనే ఉంది. మీరెవరు టచ్ చేయకండి అని చెప్పింది. నాకు అదంతా ఇంకా మత్తివ్వకపోయేసరికి నాకు అదంతా వినిపిస్తూనే ఉండింది. ఆ డాక్టర్ అయితే వెంటనే బయటికెళ్ళిపోయారు. బయటికెళ్ళిపోయి మా పేరెంట్స్‌ని పిలిచి, "ఈ అమ్మాయికి ఇట్లా ఇన్ఫెక్షన్ ఉండింది. నేను అక్కడ ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ చేయలేను. ఇంజెక్షన్ అక్కడ చేస్తే ఆహ్"
తనకి ఇంజెక్షన్ చేసినట్లయితే లోపలికి వెళ్ళిపోతది. తను ముందు చెప్పలేదు మాకు. ఆ విధంగా ముందు చెప్పకపోవడం వల్ల ఇప్పుడు ఆమెకేదైనా అయితే మాది కాదు రెస్పాన్సిబిలిటీ అని చెప్పారనమాట. అప్పుడు సీనియర్ మోస్ట్ డాక్టర్ అయితే ఒక ఆవిడొచ్చింది. ఆవిడొచ్చి వాళ్ళని అరిసేసిందనమాట. "ఏంటి మీరు పేషెంట్‌ని భయపెడుతున్నారా? తన బీపీ చూడండి ఎలా పెరుగుతుందో. పేషెంట్ ముందే ఇవన్నీ మాట్లాడుతున్నారు." అది ఇది అని చెప్పేసి కొంచెం చాలా సీరియస్ అయిపోయిందనమాట. సీరియస్ అయిపోయింది. అప్పుడే హార్ట్ డాక్టర్ కూడా తీసుకొచ్చారు. హార్ట్ డాక్టర్‌ని తీసుకొచ్చారు. మత్తు ఇంజెక్షన్‌లు ఇచ్చేవాళ్ళని అందరిని తీసుకొచ్చేసారు. ఏంటి ఇంతమందొస్తున్నారు? ఇంతమంది డాక్టర్స్ ఇంత సీనియర్స్ ఎందుకొస్తున్నారు అని నాకైతే భయమేసిందనమాట. ఏంటి ఏమవుతుంది? నా బేబీ ఉంటదా? నేను ఉంటానా? లేదా? ఎవరో ఒకరమేనా? అని చెప్పి అప్పుడు డాక్టర్ కూడా ఏదో చెప్పింది. మేమైతే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే మీరు మళ్ళీ ఇంకొక ఫామ్ మీద సైన్ చేయాలి అని చెప్పి సైన్ అయితే చేసేసిన తర్వాత అయితే చెప్పింది ఎవరో ఒకళ్ళే బతుకుతారు అని చెప్పి. ఆ టైంలో అయితే నాకు అవన్నీ నా ముందే మాట్లాడుకుంటుంటే నాకైతే చాలా భయమేసిందనమాట. నేనప్పుడు అనుకున్నాను ఇంకా బేబీ బయటికే రాలేదు కదా అని. కానీ మా బేబీయే బతకాలని కోరుకున్నాననమాట నేను. అదే నిజంగా అమ్మ ప్రేమేమో అనిపించింది నాకు ఆ టైంలో అయితే. ఫైనల్లీ నాకు ఆపరేషన్ అయితే సక్సెస్ అయిపోయింది. కానీ అప్పుడే నాకు వెంటిలేషన్ మీద ఉంచుదామని చెప్పేసి నన్ను వెంటిలేషన్ మీద అయితే ఉంచారనమాట. ఎలాంటి హెల్త్ ఇష్యూ వస్తదేమో అని చెప్పేసి. కానీ నాకు నార్మల్‌గా ఒక 1 అవర్, 2 అవర్స్‌లోనే నేను కొంచెం పర్లేదు రికవర్ అయిపోయాననమాట. అప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు బేబీ బయటకి తీసినప్పుడు బేబీ వెయిట్ చూసినప్పుడు 4½ కేజెస్ ఉంది. అండ్ బేబీ కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. చాలా బొద్దుగా కూడా ఉందనమాట. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఎక్కువగా కూడా నార్మల్ డెలివరీలు అవ్వడం వల్ల వాళ్ళు 2 కేజెస్, 2½ కేజెసే ఉండడం వల్ల ఎక్కువ బొద్దుగా ఉండరనమాట. చాలా తోళ్ళు వేలాడబడినట్టు అలా పుట్టేవాళ్ళు. కానీ మా బేబీ 4½ కేజీ ఉండడం వల్ల ఎంతో ముద్దుగా ఉండిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటేంటంటే మా బేబీ పుట్టిన తర్వాత తనని క్లీన్ చేసి ఫస్ట్ అయితే మా అమ్మమ్మకే అంటే మా మమ్మీకే ఇచ్చారనమాట. ఫస్ట్ ఎత్తుకుంది మా అమ్మనమాట. అసలైతే ఫస్ట్ మేనత్తకి ఇస్తామని చెప్పారు. మేనత్త రాలేదు కాబట్టి ఆ టైంలో మా మమ్మీకి ఇచ్చారనమాట. మా మమ్మీ అయితే ఇప్పటికి చెప్పేదనమాట. నాకు బేబీని ఎత్తుకున్నప్పుడైతే చేతులైతే షివర్ అయిపోయాయి అని చెప్పి. ఆ మూమెంట్ అసలు మామూలు మూమెంట్ కాదు నిజం చెప్పాలి అంటే. సో, ఇలా నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే అయిపోయిందనమాట. నన్ను ఆపరేషన్ థియేటర్ నుండి మొత్తం స్టిచెస్ అన్నీ అయిపోయి వెంటిలేటర్ మీద ఒక 1 అవర్ అలా ఉంచిన తర్వాత బయటకైతే తీసుకొచ్చేసారు. బయటకి తీసుకొచ్చిన తర్వాత నాకు కొంచెం మెలుకువ వచ్చిందనమాట. ఆపరేషన్ కాబట్టి మత్తంటే వదిలిపోతుంది. ఆ టైంలో నాకు ఎక్కడైతే స్టిచెస్ వేశారో అక్కడంతా ఎంత పెయిన్ అంటే తట్టుకోలేకపోయాననమాట ఆ పెయిన్‌ని. నేను ఆ పెయిన్ ఫీల్ అవుతుంటే నా బదులు మా నాన్న ఆ పెయిన్ తీసుకున్నారు. నేను ఏడుస్తుంటే మా డ్యాడీ కూడా ఏడ్చేశారనమాట. అసలు అంతేనేమో ఆడపిల్లలుంటే ఫాదర్స్ అట్లనే ఉంటారా అనిపించింది నాకైతే. ఆ సిట్యుయేషన్ కూడా నాకు బాగా గుర్తనమాట. బేబీ పుట్టిన తర్వాత కూడా మా డ్యాడీ అయితే ఫస్ట్ బేబీని చూడకుండా మా అమ్మాయికి ఎలా ఉంది అని అడిగారంట. అది ఇప్పటికి మా మమ్మీ ఎన్నో సార్లు చెప్పిద్ది. మా డ్యాడీ నేను అంత బాండ్ అంటే డ్యాడీ అంటే కొంచెం భయం కూడా ఉంటది కదా! అలా భయం కూడా ఎక్కువనమాట. కానీ ఆ టైంలో మా డ్యాడీ అయితే ఏడ్చేసారు చిన్నపిల్లలాగా. అసలు ఆ మూమెంట్ నాకైతే ఇప్పటికీ గుర్తే ఉంటుంది. నాకు అప్పుడే కొంచెం మెలుకువ వస్తుంది. నేను చెప్పడం కూడా మా నాన్నకే చెప్పానంట. చాలా పెయిన్ వస్తుంది అని చెప్పి. అదసలు ఆ మాటే మా నాన్న వినలేకపోయారు అని చెప్పి చెప్పేదనమాట. మా మమ్మీ అయితే ఇప్పటికీ చెప్పేది. సో, ఫైనల్లీ ఇట్లా నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ రోజు నైట్ అంటే డెలివరీ అయిన రోజు నైటే ఇంకొక ప్రాబ్లమ్ అయితే వచ్చిందనమాట. ఆ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఓవర్ బ్లీడింగ్. నాకు తెలియకుండానే చాలా అంటే చాలా బ్లీడ్ అయిపోతుంది లోపలంతా కూడా. అసలెందుకు అంత ఓవర్ బ్లీడ్ అవుతుందో అర్థం కాలేదు. అండ్ బేబీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఆపరేషన్‌లోనే నాకు చాలా బ్లడ్ పోయింది. సో, వాళ్ళు తర్వాత ఏం చెప్పారంటే బ్లడ్ ఎక్కువ పోతదని ముందే చెప్పి బ్లడ్ ఉంచుకోమని చెప్పారు. మా డ్యాడీ బ్లడ్ బ్యాంక్‌లో ఉండి నాకు కావాల్సిన బ్లడ్ అయితే అరేంజ్ చేశారు కూడా అప్పటికి. ఆ బ్లడ్ ఎక్కిచ్చారు. అయినా కానీ నాకు ఓవర్ బ్లీడ్ అనేది ఆగలేదనమాట. ఓవర్ బ్లీడ్ ఆగకపోతే ఆమె లోపలికి చేయి పెట్టేసి తీస్తా ఉంటే వస్తా ఉందంట. మా మమ్మీ చెప్పింది 2, 3 బెడ్‌షీట్ల వరకు నాకు ఓవర్ బ్లీడ్ అయింది అని. అంత ఓవర్ బ్లీడ్ అయిపోయిన తర్వాత కూడా మనిషి బతుకుతదని నేనైతే అనుకోలేదు. లిటరల్‌గా అయితే ఇంకా అయిపోయింది నాది అనుకోని నేనంత మత్తులో కూడా మా మమ్మీకి ఒకటే చెప్పాను. నా బేబీనైతే జాగ్రత్తగా చూసుకోమని చెప్పి. కానీ ఫైనల్‌గా అయితే ఆ ఓవర్ బ్లీడ్ అంతా అయిపోయి నెక్స్ట్ డేకి యాంటీబయాటిక్స్ సెలైన్స్ ఎక్కించిన తర్వాత కొంచెం అయితే కళ్ళు తెరిచాననమాట. తర్వాత ఈ మధ్యలోనే బేబీ కొంచెం
వేయాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ వేయించారు. బేబీ చాలా హెల్తీగా ఉండిపోయింది. నాకైతే ఫైనల్గా ఆడపిల్ల అయితే పుట్టింది. అందరూ అనుకున్నట్టుగా అబ్బాయి అయితే పుట్టలేదు, అమ్మాయే పుట్టిందనమాట. సో ఇలా నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కంప్లీట్ అయిపోయింది. నరకం అంటే ఎలా ఉంటుందో చూసాను. బేబీ పుట్టిన తర్వాత ఎవరిని చూడడానికి రానివ్వలేదనమాట. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు, అయినా కానీ రానివ్వలేదు. అంటే కరోనా అలా ఉంది కదా, ఆ సిచ్యువేషన్లో రానివ్వలేదు, రానివ్వము అని చెప్పారు ముందే. సో ఎవరిని కూడా పంపించము, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడటమే అని చెప్పినా కానీ నాయనమ్మ తాతయ్య కదా, వాళ్ళకి ఆగదు కదా, వాళ్ళైతే వచ్చేసారు కానీ చూడనివ్వలేదన్నమాట. కానీ అట్లాగే కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా వదిలేశారు అంతే. అలా చూసేసి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఫైనల్గా హాస్పిటల్లో బేబీ పుట్టిన తర్వాత 5 డేస్, బేబీ పుట్టడానికి ముందు ఒక 5 డేస్, బేబీ పుట్టి కుట్లు ఉప్పతీయడానికి కొంచెం పచ్చిగా ఉన్నాయని చెప్పేసి ఇంకో 2 డేస్ కూడా ఉంచుకొని మొత్తం 12 to 15 డేస్ వరకు నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉండిపోయాను అనమాట. ఫైనల్గా మా పాపతో నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి బయటపడింది 15 రోజుల తర్వాతేనమాట. సో ఈ విధంగా నా జర్నీ అయితే కంప్లీట్ అయ్యింది, ప్రెగ్నెన్సీ జర్నీ. మీలో కరోనాలో ఎవరైనా కానీ ఇలా ప్రెగ్నెన్సీని ఫేస్ చేసిన వాళ్ళు, ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారా? మీకు ఎవరికైనా ఇలా ఓవర్ బ్లీడింగ్ అయిందా? మీ బేబీ ఇప్పుడు ఎవరికైనా కానీ ఇంత వెయిట్తో పుట్టారా లేదా అనేది అయితే కామెంట్లో చెప్పండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ నేనైతే షేర్ చేశాను. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు మీ కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి. అలాగే మొదటిసారి ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక క్యూటీ వ్లాగ్స్. బై బై.